వీఆర్ఎస్ కు పట్టుకున్న ఆ జిల్లాపై కాంగ్రెస్ కూడా గట్టి పట్టే పడుతోంది. కారు పార్టీ కంచుకోటలా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు మల్లన్న సాగర్ రైతుల నుండి నిరసన సెగ తగలడం బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్&ఆర్ కాలనీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. హరీష్ రావు ప్రచారానికి రాకముందే ఇరు పార్టీ నేతలు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులు బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి రాగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నిర్వాసితులు వారిని నిలదీశారు. తమకు రావాల్సిన పెండింగ్ ప్యాకేజీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంతకుముందు గజ్వేల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు దొంగ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక మూరేడు మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్లో చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. కేసీఆర్ ఓడేస్తే ఇంత డాంబర్ పోసే తెలియలేని కాంగ్రెస్ దద్దమ్మలకు ఇంకా సిగ్గు లేకుండా వచ్చి గజ్వేల్లో ఓటు అడుగుతారట. అరే కేసీఆర్ వేసిన రోడ్డు మీద ఇంత పొక్కలలో ఇంత డాంబర్ పోసే తెలివి ఉన్నది మీ ముఖానికి? మొత్తానికి గజ్వేల్ సహా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటంతో గజ్వేల్ సహా పలు పట్టణాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.